గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన తొలి తెలుగు కథానాయకులు మునిపల్ల సుబ్బయ్య గారి గురించి తెలుసుకుందామండి. తొలి తెలుగు సినిమా కథానాయకులు మరియు సుప్రసిద్ధ రంగస్థల నటులు వల్లూరి వెంకట సుబ్బారావు గారు. అసలు పేరు వివి సుబ్బారావు గారు అని కూడా పిలుస్తారు. గుంటూరు జిల్లా మునిపల్లె గ్రామంలో జన్మించడం వల్ల ఆయన మునిపల్ల సుబ్బయ్య, మునిపల్ల వెంకట సుబ్బయ్య అని పేరొందారు. వెంకటగిరి రాజావారిచే నటశేఖర అనే బిరుదు పొందారు. అప్పట్లో సురభి సమాజంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటులు సుబ్బయ్య గారే. 1929లో తండ్రి చనిపోవడంతో సుబ్బయ్య గారి స్వగ్రామమైన మునిపల్ల తిరిగి వచ్చారు. హెచ్ఎం రెడ్డి గారి కోరిక మేరకు భక్త ప్రహ్లాద్ సినిమాలో ఇంద్రుడి పాత్రధారి అయిన దొరస్వామి నాయుడు మునిపల్ల వెళ్ళి సుబ్బయ్య గారిని బొంబాయికి తీసుకొచ్చారు. 1931లో హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వంలో రూపొందించిన తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద్లో హిరణ్యకశిపునిగా నటించిన సుబ్బయ్య గారు చరిత్ర సృష్టించారు. భక్త ప్రహ్లాద్లో సుబ్బయ్య గారి పక్కన లీలావతిగా తొలి తెలుగు కథానాయక సురభి కమలాబాయి గారు, ప్రహ్లాదుడిగా సింధూరి కృష్ణారావు గారు, ఎల్వి ప్రసాద్ గారేమో మొద్దబ్బాయి పాత్ర, దొరస్వామి నాయుడు గారు ఇంద్రుడి పాత్ర చేశారు. హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిందండి ఈ సినిమా. అప్పట్లో అది అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మూకీ సినిమాలు. ఈ సినిమా వచ్చినప్పుడు పెద్దగా సౌండ్ రికార్డింగ్ కానీ పెద్ద కనిపించకపోయినా కానీ జనాలు విరగబడి చూశారంట ఆ సినిమాని. అప్పట్లోనే బ్లాక్లో టికెట్స్ కొనుక్కొని మరీ ఈ సినిమాని చూశారంట. అప్పటికే బిగిన్ అయింది బ్లాక్ టికెట్స్లో చూడటం సినిమా. 4 గణాల సినిమాని ₹4 పెట్టి కొనేవాళ్ళంట టికెట్స్. ఈయన తొలి సినిమా కథానాయకుడే కాక తొలి తెలుగు సినిమాల్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఘనత కూడా సాధించారు. 1936లో రూపొందించిన సతీ సులోచన అనే చిత్రంలో రావణ బ్రహ్మగాను, ఇంద్రజిత్తుగాను 2 పాత్రలో అలరించి ఒక కొత్త ప్రక్రియకు నాంది పలికారు. ఆ తర్వాత ద్రౌపది మాన సంరక్షణ, సతీ సావిత్రి తదితర చిత్రాల్లో నటించారు సుబ్బయ్య గారు. హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందించిన సతీ సావిత్రిలో కూడా సుబ్బయ్య గారు యమధర్మరాజు పాత్రను పోషించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సురభి కమలాబాయి గారి గురించి తెలుసుకుందాము. ఈవిడ 1907లో జన్మించారు. 1971లో మరణించారు. తొలి తెలుగు టాకీ సినిమా నటి అండి, గాయని అండి, మంచి గాయని. మొదటి చిత్రం వచ్చి భక్త ప్రహ్లాద, చివరి చిత్రం వచ్చి ఉమా గౌరీ చండీ శంకరుల కథ. తండ్రి వచ్చి కృష్ణాజీరావు గారండి, తల్లి వచ్చి వెంకుబాయి. 1907లో సురభి నాటక కళాకారుల కుటుంబంలో జన్మించారండి. తల్లి వెంకుబాయి గర్భవతిగా ఉండి ఒక నాటకంలో నటిస్తుండగా దమయంతి పాత్ర చేస్తున్నారండి. దాంట్లో అప్పుడు పురుటి నొప్పులు వచ్చి రంగస్థలం మీదే ప్రసవించారు. కానీ అక్కడ ఉన్న చూసేవాళ్ళంతా అందరూ అది కూడా ఒక నాటకంలో ఒక భాగం అనుకొని చాలా బాగా వచ్చిందని ఆ చంటి బిడ్డను ఆశీర్వదిస్తూ అందరూ కాసుల వర్షం కురిపించారంట. చిన్నప్పటి నుంచి నటన మీద ఇష్టం ఉన్నందువలన చిన్నప్పుడే శ్రీకృష్ణుడిగా ప్రహ్లాదుడి పాత్రలు వేశారండి. పెద్ద అయిన తర్వాత ఆడపాత్రలు ధరించి అందరూ మహిళ నటించిన సావిత్రి అనే నాటకంలో సావిత్రి పాత్ర పోషించారు. తొలి సినిమా వచ్చి భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపునిగా మునిపల్ల వెంకట సుబ్బయ్య గారు నటిస్తే వారి ప్రక్కన లీలావతిగా చేశారు. పాదుకా పట్టాభిషేకంలో సీత పాత్ర చేశారు. శకుంతలంలో శకుంతలగా చేశారు. సావిత్రి సినిమాలో సావిత్రిగా నటించారండి. కమలాబాయి గారిని చూసి హిందీ సినీ రంగంలోకి కూడా ఆహ్వానించారండి. అక్కడ 10 సంవత్సరాలు సాగర్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలు 25 సినిమాల దాకా నటించారండి. దాంట్లో ఆవిడ వివాహం చేసుకోలేదండి. భక్త జయదేవ తిరిగి మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఈ సినిమా తెలుగు, బెంగాలీ భాషలో నటించారండి. రెండిట్లోనూ తనే హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం, ఎడిటింగ్ తనే చేసి ఆశ్చర్యపరిచారండి సినిమా మధ్యలో ఆగిపోతే. కానీ దర్శకత్వం పేరు తన పేరు ఉండదండి. ఫస్ట్ దర్శకత్వం వహించిన అతని పేరే ఉంటుంది. తొలి ద్విభాషా చిత్రం అండి తుకారాం సినిమాలో తెలుగులో తనే నటించారు. తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేశారండి. పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, పాతాళ భైరవి, సంక్రాంతి, అగ్ని పరీక్ష, దేవదాసు, ఉమా గౌరీ చండీ శంకరుల కథ మొదలగు సినిమాలు. తను సంపాదించిన సొమ్మంతా 30,000 దాకా ఒక బ్యాంకులో డిపాజిట్ చేశారండి తన అవసరాల నిమిత్తం. కానీ ఆ బ్యాంకు దివాలా తీస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారండి.
తర్వాత తన అక్క కూతురైన సురభి బాల సరస్వతి గారితో షూటింగుల్లో పాల్గొనేవాళ్ళండి. 1971లో మార్చి 30వ తేదీన మరణించారండి. ఆమె నటించిన సినిమాలు వచ్చి భక్త ప్రహ్లాద, శకుంతల, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, తుకారం, భక్త జయదేవ, భూకైలాస్, మంగళ, పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు, మాంగళ్య బలం, పెళ్లినాటి ప్రమాణాలు, జయబేరి, వాగ్దానం, కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారండి. ఆవిడ మంచి నటీమణి అండి. గాత్రం కూడా, వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఆ కాలం నటులు అంతేనండి. వాళ్ళ నటనతో పాటు గాత్రం కూడా బాగుంటుంది. వాళ్ళే పాటలు పాడుకుంటారు. తోటరాముడికి తల్లిగా చేస్తారండి పాతాళ భైరవ సినిమాలో. చాలా బాగుంటుంది. మల్లీశ్వరిలో కూడా తల్లికి పక్కన సలహా ఇచ్చే వాళ్ళలాగా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.